హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా @tasty treats. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను మార్కెట్లో దొరికే టేస్టీ సాంబార్ పౌడర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు నేను చెప్పే ఈ రెసిపీని ఫాలో అవుతూ మీరు కనుక చేస్తే ఇంట్లోనే ఎంతో టేస్టీ సాంబార్ పౌడర్తో సాంబార్ రెడీ. సాంబార్ పౌడర్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి 20 గ్రామ్స్, ధనియాలు 30 గ్రామ్స్, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, మిరియాలు 2 టీ స్పూన్స్, కరివేపాకు డ్రై చేసుకొని 2 రెమ్మలు, పచ్చిశనగపప్పు 30 గ్రామ్స్, ఇంగువ 20 గ్రామ్స్. సాంబార్ పౌడర్ రెసిపీ స్టార్ట్ చేసుకుందామా ఫ్రెండ్స్? స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక్కొక్కటిగా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. అన్నీ మంచి అరోమా వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ముందుగా మెంతుల్ని ఫ్రై చేసుకున్నాం. చాలా జాగ్రత్తగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. మాడకూడదు, అదేవిధంగా పచ్చిగా కూడా ఉండకూడదు. ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ధనియాలని ఫ్రై చేసుకుందాం. అన్నీ చాలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది ఈ రెసిపీకి. మనం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల అన్నీ బాగా ఈక్వల్గా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు జీలకర్రని ఫ్రై చేసుకుందాం. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిరియాలని ఫ్రై చేసుకుందాం. మిరియాలు కూడా అదే విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. కరివేపాకుని బాగా వాష్ చేసుకొని బాగా ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. వడిలిపోయినట్టుగా అయిపోవాలి. ఆ కరివేపాకుని ఇప్పుడు ప్యాన్లో తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాం. లైట్గా పచ్చివాసన పోతే చాలు. కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. పచ్చెనపప్పుని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతట్లో ఎక్కువ టైం తీసుకునేది పచ్చెనపప్పు, ధనియాలే ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా ప్లేట్లోకి వేసుకొని అంతటినీ బాగా ఆరిపోవాలి. లేదంటే ముద్దగా అవుతుంది, పౌడర్ లాగా రాకుండా. అంత బాగా ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ఫస్ట్ ఎండుమిర్చిని వేసుకొని ఒక్కసారి తిప్పుకున్న తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వేసుకొని అన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి కొద్దిగా పౌడర్ అయిన తర్వాత ఇంగువను కూడా యాడ్ చేసుకొని బాగా సాఫ్ట్ పౌడర్ చేసుకోవాలి. అంతా చల్లారిపోయిన తర్వాత కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఈ విధంగా ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? అయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.